జై గురుదత్త శ్రీ గురుదత్త. మన సుభాషితకారులు ఎంత గొప్పవారోనండి. ఒక్కొక్కసారి వారు రాసినటువంటి సుభాషితాలు మనం చదువుతుంటే వారు ఎంత గొప్పవారో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎలా ఉండాలో, మనం ఎలా ఉండకూడదు పద్య శ్లోక రూపాల్లో కొన్ని వందల ఏళ్ల క్రితమే వాళ్ళు దర్శించి చెప్పారండి. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని దర్శించి చెబితే అది ఖచ్చితంగా పండుతుందండి. ఏదో చెప్పాం కదా అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది పండదు. నిజంగా మన సుభాషితకారులు చాలా చక్కగా దర్శించి వాడు చెప్పారు. అవి నిజానికి ఇప్పుడు కొంతమంది గొప్ప మనుషులకి అన్వయించదగ్గ శ్లోకాలుగా కనిపిస్తాయి, వినిపిస్తున్నాయి కూడా. వాటిలో ఒక గొప్ప శ్లోకం ఒకటి ఉందండి. అది ఈ రోజున మనం చక్కగా తెలుసుకోవాలి. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి. ఎంత చక్కటి శ్లోకం అండి. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి. ఎంత చక్కగా వాళ్ళు ఆ రోజుల్లో ఎంతో దర్శిస్తే కానీ వాళ్ళు ఒక శ్లోకాన్ని కానీ ఒక పద్యాన్ని కానీ రాయలేదండి. రాబో రోజుల్లో యొక్క మనుషుల యొక్క వ్యక్తిత్వాల్ని, నడవడికల్ని అన్నీ కూడా గమనించే రాశారండి. అవి మనకి నిజానికి చెప్పాలంటే ఈ సుభాషిత రత్నాలు అనేవి మనకి ఆదర్శాలండి. అందులో లేనిది లేదు, ఖచ్చితంగా అన్నీ ఉంటాయండి. ఏది కావాలంటే అది. ముఖ్యంగా భర్తృహరి సుభాషితాలు తీసుకుంటే లేనిదంటూ లేదండి, అన్నీ అందులోనే ఉన్నాయి. ఏ రసం కావాలన్నా ఆ రసాన్ని మనం పిండుకోవచ్చు, అంత చక్కగా భర్తృహరి సుభాషితాలు ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నిస్వార్థపరులై ఎంతటి కష్టమైనను లెక్క చేయని వారును, లోకహితం కోరేవారు, ధర్మ సంరక్షణార్థం అనవరతము తాపత్రయం పడేవారు, న్యాయపాలన సుస్థిరపరిచే ప్రయత్నంలో అహర్నిశము కృషి చేసేవారు, ప్రజాశ్రేయస్సుకై నిరంతరము పాటుపడేవారును అయిన లోకోత్తరులైన మహానుభావులు వారి చేతల్లో ఒక్కొక్కప్పుడు అత్యంత కఠినముగాను, ఒక్కొక్కప్పుడు అతి సున్నితంగాను వ్యవహరిస్తారు. అట్టి లోకోత్తరులైన మహానుభావులు అత్యంత కఠినమైన చర్యలు వజ్రాయుధం కంటే కఠినముగాను, ఒక్కొక్కప్పుడు పువ్వుల కంటేను మృదువుగాను కనపడతాయని ఇక్కడ శ్లోకంలో సుభాషితకారులు చెప్తున్నారు. లోకహితం కోరేవారు కొన్ని సందర్భాల్లో దృఢంగా వజ్రాయుధం కంటే దృఢంగా కనిపిస్తారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పువ్వుల కంటే చాలా మృదువుగా ఉంటారు. అది వాళ్ళని ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదండి, ఇది ఖచ్చితమైన విషయమే. మనస్సు దృఢంగా ఒక్కోసారి కనిపిస్తారు, అదేవిధంగా సున్నితంగా ఉంటారు. ఎవరికి అటువంటి వారి చేతలను అర్థం చేసుకునే సామర్థ్యం అనేది ఉండదు. నిజమేనండి, అటువంటి మహానుభావులను అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అనగా ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. కొంతమంది మహానుభావులు అలా ఉంటారు, మాట వస్తే దృఢంగా ఉంటారు, ఒక్కోసారి ప్రేమ కారితే పువ్వుల్లాగా ఉంటారు, పువ్వుల కన్నా సున్నితం అయిపోతారు. అటువంటి వారి ప్రేమను, దృఢత్వాన్ని తెలుసుకోవడం అంటే సాధ్యమైన విషయం కాదండి. అటువంటి లక్షణాలు కలిగినటువంటి ప్రసిద్ధ కవిగా, రచయితగా, పాత్రికేయులుగా, సహజ కవిగా, గొప్ప వక్తగా, ఉద్యమ ప్రవక్తగా, ప్రగతిశీల భావుకునిగా తెలుగు సాహితీ లోకానికి సుపరిచితులైన ఆయన తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత వహించిన అభ్యుదయ కవిత్వోద్యమ ఆద్యుల్లో ఒకరిగా, నేటి మన ప్రాతస్మరణీయులుగా గుర్తింపు పొందిన వారు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారండి. నేడు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. సరే, అభ్యుదయ కవితాయుగంలో ప్రగతిశీల భావన దురంధరులైన ముగ్గురు ఉన్నారండి మహానుభావులు. బెల్లంకొండ రామదాసు గారు, అదేవిధంగా కుందుర్తి ఆంజనేయులు గారు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు. ఈ ముగ్గురు కూడా అభ్యుదయ కవితాయుగంలో ప్రగతిశీల భావన కలిగినటువంటి గొప్ప కవులుగా మనం మాట్లాడుకోవచ్చండి. అయితే ఈ వేళతో కూడిన, అంటే ఎవరు, బెల్లంకొండ రామదాసు గారు, కుందిర్తి ఆంజనేయులు గారితో కూడిన ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు వెలువరిచిన తొలి కావ్యం నయాగరా.
అది కవితల సంపుటండి. అలా ముగ్గురు అభ్యుదయ నయాగరా కవుల్లో ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు ఒకరిగా నిలిచిపోయారండి. తనకంటూ తను ఒక ప్రత్యేకతను గుర్తింపును పొందారు. ముగ్గురు రాసిన తనకంటూ తన ప్రత్యేకత నిలుపుకున్నారు మన సుబ్రహ్మణ్యం గారు అండి. అంటే సరిగ్గా ఇదే తేదీన ఆగస్టు 26, 1920వ సంవత్సరంలో ఏల్చూరు రామయ్య సుబ్బాయమ్మ దంపతులకు ఈయన నరసరావుపేటలో జన్మించారు. సరే, ముద్దులపల్లి గురుబ్రహ్మ శర్మ, భాగవతుల వెంకట సుబ్బరాయ గారు, అక్కిరాజు రమాపతి గారు, అదేవిధంగా నాయని సుబ్బారావు గారు తదితరులు వాళ్ళ దగ్గర చిన్నతనంలోనే ఈయన విద్యాబుద్ధులు నేర్చుకున్నారండి మన సుబ్రహ్మణ్యం గారు. ఇంకా కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంట్లోనే ఉండేవారు ఈయన ఎక్కువగా. విజయవాడ ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాలలో బిఏ డిగ్రీ పూర్తి చేశారు ఈయన. సరే, తర్వాత కవి సమ్రాట్ గారి శిష్యుడైన నందమూరి తారక రామారావు గారితో చిన్ననాటి నుండి మన సుబ్రహ్మణ్యం గారికి స్నేహం అనేది ఉందండి. అలాగే ఇంకా కొంగర జగ్గయ్య గారు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు ప్రాణ స్నేహితుల్లాగా ఉండేవాడండి. అంత ఇదిగా ఉండేవారు అనమాట. ఇద్దరికిద్దరు అంత చక్కగా ఉండేవారు. కుందుర్తి ఆంజనేయులు గారు, బెల్లంకొండ రామదాసు గారు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు ముగ్గురు కూడా విద్యార్థి దశలో చదువుతున్న రోజుల్లో ఈ ముగ్గురు పరిచయస్తులే. కానీ తర్వాత కాలంలో నయాగరా కవితా సంకలనం సమకూర్పుకు ఈ ముగ్గురు కూడా కారకులు అయ్యారండి. నిజంగా చెప్పుకోవాలంటే ఎవరికి వారు ఉద్దండ పండితులండి. ఇందులో మాత్రం చెప్పుకోవాలంటే నయాగరాలో ఈ సంపుటల్లో వారు ఎవరికి వారు చక్కగా వాళ్ళు రాసేవారండి. త్రివేణి ఆంగ్ల పత్రిక సంపాదకులు కోలవెన్ను రామకోటేశ్వరరావు గారు, దేశిరాజు కృష్ణశర్మ గారు, బెల్లంకొండ రాఘవరావు గారు, గుడిపాటి వెంకటాచలం గారు, గుర్రం జాషువాల స్ఫూర్తిని మన సుబ్రహ్మణ్యం గారు పొందారండి. అదేవిధంగా పులుపుల శివయ్య గారు, కొల్లా వెంకయ్య గారుల కమ్యూనిస్టు ఉద్యమానికి ఈయన కొంచెం ఆకర్షితులు అయ్యేవారు. అంటే అప్పట్లో కమ్యూనిస్టు ఉద్యమానికి పెద్ద గొప్ప వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అయ్యేవారండి. అప్పట్లో ఉన్నటువంటి నాయకుల యొక్క పనితీరు అలా ఉండేది. చాలా చక్కగా మనసులకు తీసుకెళ్లేవారు. ఆ ఉద్యమ ఫలితాలను, ఉద్యమాన్ని ఏం చేస్తున్నాం అన్న విషయాన్ని చక్కగా మనసు వరకు తీసుకెళ్లేవారు. అయితే 1940లో నరసరావుపేటలో సన్యాసి అనే పత్రికను స్థాపించి అనిచెట్టి సుబ్బారావు గారు, దండమూడి కేశవరావు గారు, బెల్లంకొండ రామదాసు గారు, దేవరకొండ బాలగంగాధర తిలక్ మొదలైన కవుల తొలి రచనలను ఆ పత్రికలో మన సుబ్రహ్మణ్యం గారు ప్రచురించారు. అదే సంవత్సరంలో చిత్ర అనే పత్రికను ప్రారంభించారు ఈయన సుబ్రహ్మణ్యం గారు. సరే, 1941లో నవ్యకళా పరిషత్తును స్థాపించి అనిశెట్టి సుబ్బారావు గారు, కుందుర్తి ఆంజనేయులు గారు, బెల్లంకొండ రామదాసు గారు, సముద్రాల రామానుజాచారి గారు, దేవరకొండ బాలగంగాధర తిలక్, రెంటాల గోపీకృష్ణ గారు మొదలైన అభ్యుదయ కవులు సభ్యులుగా కొనసాగారండి. అంటే ఈయన కవి కాబట్టి ఎవరిని పెట్టుకుంటే సక్సెస్ అవుతుందనే దీనికి తెలుసు కాబట్టి అలాగే పెట్టాడు వాళ్ళని తీసుకొచ్చి. అలా ఆయా కవుల రచనలతో 1943లో మాఘ్యమాల కవితా సంపుటాన్ని వెలువరించారండి. శ్రీశ్రీ కవిత ప్రభావ స్ఫూర్తితో 1944 ఆగస్టులో బెల్లంకొండ రామదాసు గారు, కుందుర్తి ఆంజనేయులు గారు, ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారు ఈ ముగ్గురి కృషి కవితా సంకలనం నయాగరా వెలువడిందండి. ఇది నిజంగా చెప్పాలంటే శ్రీశ్రీ గారి యొక్క భావాలు వీరి మీద పడ్డాయనే చెప్పుకోవాలి. అది చదువుతుంటే నిజంగా శ్రీశ్రీ గారు చదువుతున్నట్టే అనిపిస్తుంది. అభ్యుదయ సాహిత్యోద్యమంలో అచ్చైన తొలి కవితా సంపుటిగా ఈ నయాగరా నిలిచిపోయిందండి. చాలా బాగుంటుంది నయాగరా మాత్రం. అనిశెట్టి సుబ్బారావు గారు లక్ష్మీదేవికి పెళ్లి కానుకగా గుంటూరులో విశ్వనాథ సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఆవిష్కృతం అయిందండి. ఇది నయాగరా కవితా సంకలనంలో బెల్లంకొండ, ఏల్చూరి, కుందుర్తి ఒక్కొక్కరు 3 ఖండకావ్యాలను రచించి 9 ఖండకావ్యాల సంకలనం ప్రచురించారండి. ఈ సంకలనంలో కుందుర్తి ఆంజనేయులు గారు 3 రచనలు చేశారు. జయిస్తుంది, తరువాత, మన్యల్లు. మరి బెల్లంకొండ రామదాసు గారివి చెరసాల, నాగీతం, ఈ రోజున. మరి ఇంకా మన ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారికి వచ్చేసరికి సంబంధిత, ప్రజాశక్తి, తర్వాత ఈయన ప్రజాశక్తి చాలా బాగుంటుందండి. ఠాగూరు చంద్రసింగు, విజయముద్ర ఈ ఖండకావ్యాలు అంటే ఈ మూడింటిని ప్రజాశక్తి, ఠాగూరు చంద్రసింగు, తర్వాత విజయముద్ర ఖండకావ్యాలు చేర్చబడ్డాయండి ఇందులో. 1956లో తెలుగు సాహిత్యంలో ఏల్చూరి గారి తొలి దీర్ఘ కవిత నవంబర్ 7 విశాలాంధ్ర పత్రికల్లో వెలువడిందండి.
తల్లావుజ్జుల శివశంకర శాస్త్రి గారితో ఉన్న సాన్నిధ్యం వల్ల ఏల్చూరి గారి నవ్య సాహిత్య పరిషత్తు సభ్యునిగా చేరి సమావేశాలకు హాజరయ్యేవారండి. ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొన్నారు కూడా. వందలాది రష్యన్ కవితలను ఆంగ్ల మాధ్యమం ద్వారా అనువదించారు. నృసింహస్వామిపై కూడా శతకం రాశారండి మహానుభావుడైన. అయితే శ్రీరంగం శ్రీనివాసరావు గారు, ఆరుద్ర గారు, అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు సంయుక్తంగా రాసిన మేమే కావ్యాన్ని సుబ్రహ్మణ్యం గారికి అంకితం ఇవ్వడం ఒక విశేషంగా మనం మాట్లాడుకోవచ్చండి. ఆంగ్లంలో వచ్చిన వందలాది రష్యన్ కవితలను తెలుగులోకి అనువదించేశాడు మహానుభావుడైన. అయితే సోవియట్ భూమి పత్రికలో సుమారు 40 పేజీల అనువాద రచన చేశారండి. అంటే ఆయన గొప్పతనం ఏంటనేది మనకి తెలుస్తోంది. అభ్యుదయ కవిగా అంతకు మించిన కృషి పాత్రికేయుడిగా ఆయన చేసి సాటి లేని మేటిగా నిలిచిపోయారండి. 1940లో నరసరావుపేటలో సన్యాసిని పత్రిక స్థాపించారు. అయితే చాలామంది కవులను కూడా అందులో చేర్చుకున్నారు. తర్వాత లోకం పత్రిక సంపాదకులుగా 1941-42లో ఆంధ్ర సర్వస్వము సహాయ సంపాదకునిగా, 1954-56లో ఆకాశవాణిలో స్క్రిప్ట్ రైటర్గా, రాయప్రోలు రాజశేఖర్ గారు, జలసూత్రం రుక్మిణీనాథ్ శాస్త్రులతో కలిసి ఆకాశవాణికి నో స్క్రిప్టులు అందించారండి మహానుభావుడు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు ఉమ్మడిగా వెలువరించిన మొట్టమొదటి ముద్రిత అభ్యుదయ వచనా కవిత సంకలనం నయాగర అండి. చూస్తే ఆయన్ని ప్రభావితం చేసిన వాళ్ళు శ్రీశ్రీ గారని మాత్రం, ఆ నయాగర చూసిన వాళ్ళకి ఎవరైనా సరే శ్రీశ్రీ గారు వీళ్ళని ప్రభావితం చేశారు ఈ ముగ్గురిని అని మాత్రం మనకు అర్థమైపోతుంది. అన్నిటికీ మించి అందరూ అభ్యుదయ కవులు మాదిరిగానే సుబ్రహ్మణ్యం గారిపై కూడా సోవియట్ యూనియన్ ప్రభావం అపారంగా పడిందని చెప్పుకోవాలి. ఆయన పుట్టడానికి 3 ఏళ్ల ముందు ముగిసిన అక్టోబర్ విప్లవం విజయోత్సవ సందర్భంలో 1956లో అయిన విశాలాంధ్ర దినపత్రికలో సుబ్రహ్మణ్యం గారు రాసిన నవంబర్ 7 అక్టోబర్ విప్లవ విజయోత్సవ కవిత చూస్తే అదే విషయం మనకి ధ్రువపడుతుందండి. అంత చక్కగా రాశాడు ఆయన. నాడు తుది సమర మధ్యాహ్న రష్యా కురిపించే నిప్పులను రష్యా, నేడు నవయోగా గమనాన రష్యా కురిపించే పువ్వులను రష్యా, నాడు సమర శంఖము ఉత్తి రష్యా, నేడు శాంతి గీతము పాడే రష్యా లాంటి పంక్తులు కొత్త స్వరం కానీ కొత్త జరం కానీ వినిపించిన మాట నిజమే. అయితే తాపానికి తల ఒగ్గని ధరిత్రికి తానే వచ్చింది విప్లవం, చీకటి జడలో తురుమింది వెలుగు గులాబీ, నిరుటికి ఇప్పటికి రేపటికి కట్టింది వెన్నెల్లో సేతువులాంటి అనే పంక్తులు అసలు అద్భుతంగా ఉండేవండి. మెరిసిన కొత్త వాణి, సరికొత్త బాణి అక్షరాల అపూర్వం అండి. 60 ఆకురాలు కాలాలు గడిచిన పులకలు మెలిపించే అక్టోబర్ జ్ఞాపకాలు నలిగిన చరిత్ర పుస్తకంలో చెక్కు చెదనని బంగారపు ఆకులు. నిజంగా ఆ మాటలు చూస్తే సుబ్రహ్మణ్యం గారి కవితకు అర్థం పడతాయండి. అక్టోబర్ విప్లవం ఎంతగా ఆయన్ని ప్రభావితం చేసిందో ఆ కవిత చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అక్టోబర్ విప్లవం ఆయన్ని బాగా ప్రభావితం చేసిందనే చెప్పుకోవచ్చండి. నిజానికి ఒక మాట చెప్పుకోవాలండి, చరిత్ర పుస్తకం నుంచి అక్టోబర్ విప్లవం పేజీ చిరిగిపోచునేమో కానీ నలిగిన సాహిత్య చరిత్ర పుస్తకంలో నెరివాడని నెమలీకగా నిలిచిపోయినటువంటి కవితాత్మ మన సుబ్రహ్మణ్యం గారిది. సుబ్రహ్మణ్యం గారు గొప్ప కథలు రాసేవారండి. నా ప్రేయసి, చతురస్రము ఈ 2 కూడా చాలా బాగుంటాయండి. చతురస్రం అయితే కనుక ఇది సీరియల్ కదండి. ఇది తెలుగు స్వతంత్రం అనే దానిలో 27వ పేజీలో జనవరి 18, 1957లో ప్రచురితమైందండి. అయితే ఇందులో 4 అధ్యాయాలుగా ఉంటాయి. మొదటి అధ్యాయాన్ని వాళ్ళు ప్రచురించి జనవరి 18, 1957లో ప్రచురించి మిగతావి తదనంతరం ప్రచురిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే సుబ్రహ్మణ్యం గారు 1952లో సోషలిస్ట్ పత్రికలో, 56లో నేత పత్రిక సంపాదకులుగా కూడా వ్యవహరించారండి. 61-88 మధ్యకాలంలో సోవియట్ భూమి పత్రిక సంపాదక వర్గంలో, తర్వాత మద్రాసులో అభ్యుదయ పత్రిక నిర్వాహక సభ్యునిగా కూడా పనిచేశారు. అంటే దీన్ని బట్టి పత్రికల మీద ఆయనకి మంచి పట్టు ఉందని మనకు తెలుస్తోంది. ప్రముఖ వేణుగాన విద్వాంసులు ఏల్చూరి విజయరాఘవరావు గారు ఆయన సోదరులు కాగా, సాహితీవేత్త ఏల్చూరి మురళీధర్రావు గారు ఆయన కుమారుడు. చాలా గొప్ప సంస్కారం అండి. ఆయన అరుదైన పండితుడని కూడా చెప్పుకోడు. 70 ఏళ్ల కిందటే ఆంధ్ర తెలంగాణ సాహిత్య స్రవంతుల మధ్య స్నేహవారిధి నిర్మించిన సుకవి ఎవరన్నా ఉన్నారు అంటే మన ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారే అని మనం మాట్లాడుకోవచ్చండి. నిజానికి కొన్ని విషయాలు బాధ కలుగుతూ ఉంటాయి. అప్పుడే ఆయన కన్ను మూసేసి 28 ఏళ్ళు అయిపోయిందండి.
అది నిజంగా నమ్మటానికి కూడా శక్యం కానటువంటి విషయంలాగా అనిపిస్తూ ఉంటుంది. 1920 ఆగస్టు 26న ఆయన పుడితే 1994 ఫిబ్రవరి 25న ఆయన కన్ను మూసారు. అంటే దాదాపు ఒక 74 సంవత్సరాల కాలం ఆయన బతికున్నారు ఆయన జీవితంలో. సుబ్రహ్మణ్యం గారు నిజానికి కవిగా, జర్నలిస్టుగా, అనువాదకులుగా ప్రసిద్ధులండి. ఇందులో మాత్రం ఏమాత్రమూ సందేహం లేదు. అయితే ఈయన యొక్క ఛాయలు సినీ రంగం మీద కూడా పడ్డాయండి. అందులో కూడా రచనలు చేసి చూపించాడు మహానుభావుడు. అయితే మన సుబ్రహ్మణ్యం గారు సంగీతలక్ష్మి సినిమా గురించి చెప్పుకోవాలండి. ఈ సంగీతలక్ష్మి సినిమా 7/7/1966లో వచ్చిందండి. దీన్ని సీతారామాంజనేయ పిక్చర్స్ బ్యానర్పై వచ్చింది సంగీతలక్ష్మి అనమాట. దీనికి దర్శకత్వం ఎవరు వహించారంటే గిడుతూరి సూర్యం గారు వ్యవహరించారండి దర్శకత్వం. సంగీతం మాత్రం ఎస్ రాజేశ్వరరావు గారు అందించారు. ఇందులో సుబ్రహ్మణ్యం గారు ఒక అద్భుతమైన పాటను రాశారండి. ఇందులో ఆ పాటలో నందమూరి తారక రామారావు గారు జమున నటిస్తారండి. ఈ పాటను ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ గారు చక్కగా పాడారండి. ఆ పాట ఏంటంటే కలలో నిజమో కమ్మని ఈ క్షణము వలపో విచ్చెను పువ్వై బ్రతుకు విచ్చెను పువ్వై బ్రతుకు. ఆ పాట ఆ ఎన్టీ రామారావు గారు జమున మధ్యలో ఈ పెట్టినటువంటి పాట అండి ఈ సంగీతలక్ష్మి సినిమాలో. కానీ ఈ పాట మాత్రం రాసింది ఎవరు అనేది చాలా సంవత్సరాల వరకు ఎవరికీ తెలియలే. అయితే చాలా అద్భుతంగా మాత్రం పండించాడండి ఈ పాట మాత్రం. అలాగే ఘంటసాల మాస్టర్కి చెప్పుకోలేదు, అద్భుతంగా పాడారు ఈ పాటని. అలాగే ఇంకొక పాట రాశారండి ఆయన, అద్భుతమైన పాట. అంటే దీనికన్నా మైమరిపించే పాట ఇంకొకటి ఉంది. అది ఉద్యమ గీతంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు, ప్రబోధాత్మక గీతంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ కలలో నిజము కమ్మని ఈ క్షణము, ఇది యుగళ గీతంగా మనం మాట్లాడుకుంటామండి. కానీ అది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం ఆయన చాలా చక్కగా రాయటం, సినిమా రంగంలో ఆయన కృషి ఏంటనేది మనకు తెలుస్తోందండి. అది ఖచ్చితంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి సంగీత లక్ష్మితో పోలిస్తే ఆ పాట ఇంకా చక్కగా మనకి బాగున్నట్టుగా అనిపిస్తుందండి. నిజంగా అంత బాగుంటుంది ఆ పాట కూడా, అంత అందరినీ కూడా అలరించింది. ఆ రోజుల్లో ఈ పాట అంటే చాలా ఇష్టపడేవారండి అందరూ కూడా. అదేంటంటే శ్రీ సరస్వతి చిత్ర బ్యానర్పై మరి గిడుతూరు సూర్యం గారేనండి అక్కడ నిర్మాత. గిడుతూరు సూర్యం గారు వ్యవహరించారు, వెంకటరావు గారు నిర్మాతలుగా ఉన్నారండి. శ్రీ సరస్వతి బ్యానర్పై వచ్చిన నిర్మాత ఆయనే, గిడుతూరు సూర్యం గారి. అదేవిధంగా దర్శకత్వం కూడా గిడుతూరు సూర్యం గారేనండి. ఆయన వహించి ఆ సినిమా పేరు ఏం పెట్టారంటే పంచకళ్యాణి దొంగల రాణి అని పేరు పెట్టారు. అయితే ఇందులో నటీనటులు ఎవరంటే ముఖ్యంగా కాంతారావు గారు, జయలలిత గారండి ఇందులో నటించారు. ఇది సుమారు 1969లో వచ్చిందండి. ఇందులో ఒక అద్భుతమైన పాటను రాశారు ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారు. అసలు అది ఎప్పుడు విన్నా అది ప్రబోధాత్మక గీతమేమో అని అనిపిస్తూ ఉంటుందండి. ఒక్కోసారి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు అందరూ కూడా అది వినాల్సినటువంటి పాట అండి. ఆ పాటను సుశీలమ్మ గారు ఎంత చక్కగా పాడారంటేనండి, బహుశా అలాగా అంటే ఘంటసాల మాస్టర్ని ఇమిటేట్ చేసేవాళ్ళు దొరకొచ్చేమో కానీ సుశీలమ్మ గారిని ఇమిటేట్ చేసేవాళ్ళు నాకు తెలుసుండి ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. సుశీలమ్మ గారిని ఇమిటేట్ చేసి పాడటం అనేది ఎవరి వల్ల కాదు. ఘంటసాల మాస్టర్ని కూడా ఇమిటేట్ చేయొచ్చునేమో కానీ కొన్ని పాటల వరకు సుశీలమ్మ గారిని ఏ పాటని కూడా ఇమిటేట్ చేయలేరండి. అంత అద్భుతంగా పాడారండి అమ్మగారు, సుశీలమ్మ గారు. మంచి ప్రమోదాత్మకమైన పాట అండి అది. ఉదయించిన సూర్యునిలా ప్రతి మనిషి కదలాలి, నెనదించిన దుందిబిలా ప్రతి హృదయం పలకాలి, పదవే 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 కళ్యాణి, పదవే పంచకళ్యాణి అంటూ సుశీలమ్మ గారు అద్భుతంగా పాడారండి. నిజంగా ఆవిడకి పాదాభివందనం చేయాలండి. అంత అద్భుతంగా పాడారు, అంత ప్రబోధాత్మకంగా కూడా ఉంటుంది ఈ పాట. అయితే ఖచ్చితంగా అందరూ వినాలండి. చాలా 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 బాగుంటుంది. నిజానికి ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారు నేటి కవులకు ఖచ్చితంగా, ఈ కవులు అందరూ కూడా, నేటి కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, సాహితీ ప్రియులు అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవచ్చండి. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. ఎందువల్లంటే ఆయన రాయవలసింది ఖచ్చితంగా రాసేసేవాడు, ఎవరికి భయపడేవాడు కాదు. ఇది రాయాలి అనుకుంటే మనసులో అది రాసేసేవాడు. అయ్యో ఏదో అనుకుంటారు అని భయపడి వెనక్కి తగ్గే రకం అయితే కాదండి. ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారు ఆయన మరణించిన అభ్యుదయ కవితా ప్రియులు హృదయాల్లో నేటికి చిరస్మరణీయుడిగా ఉంటాడండి ఆయన. నిజంగా చెప్పుకోవాలంటే అంత అద్భుతమైన సృష్టి చేశాడు ఆయన కొన్ని విషయాల్లో. నయాగరా అవుతే శ్రీశ్రీ గారిని తలపిస్తుందండి. నేడు వారి జయంతి సందర్భంగా నిజంగా ప్రతి ఒక్కరూ కూడా కవితాలోకంలో
ఉన్న కవులందరూ కూడా ఖచ్చితంగా ఆయనకి నివాళులు అర్పించి తీరాలండి. అంత చక్కగా ఆయన రాసిందనమాట. నిజంగా చెప్పుకోవాలంటే అంతా కూడా ప్రబోధాత్మకంగానే ఉంటాయండి. ఆయన ఏవి రాసిన కవితలన్నీ కూడా చాలా ప్రబోధాత్మకంగా ఉంటాయి. సకల ప్రజా సముద్ధత్త సుప్తోద్ధృత జీవశక్తి మహాశక్తి ప్రజాశక్తి వస్తున్నది వృక్షోజ్వల రుద్ర దీప్తి క్ష్మానాదుల తలల తరిగి కండకరుగు కూలీలకు రక్తమూర్చు రైతులకు వస్తున్నది ప్రజాశక్తి గగనంలో వేగు చుక్క జగమంతా జగచ్చక్తి తమస గర్భ దళన హేతి బానిసత్వ విచ్ఛేదక ప్రబల విజయ ప్రజాశక్తి వస్తున్నది ప్రజాశక్తి ఆకటితో అటమటించు జీవులార అన్నపూర్ణ స్వర్ణ పాత్ర వస్తున్నది ప్రజాశక్తి బంధీకృత ధనిక శక్తి పొగగొట్టపు భొగబొగలో తెలతెలలై విలవిలలై పోతున్నది వస్తున్నది మహాశక్తి అది ప్రజాశక్తి. జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.